ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33 వరకు వచనాల వరకు ఉన్న భాగాన్ని ధ్యానం ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం తర్వాత చెప్పబోయేటువంటి అంశాలకి అది సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా, దీని ఆధారంగా తర్వాత విషయాలు చెప్పబడినట్లుగా మనం గమనిస్తాం. 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. పౌలు గారు ఇక్కడ సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలి అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తుంటున్నారు. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి అన్న విషయాన్ని ఈయన చెప్తుండడాన్ని మనం గమనిస్తాం. ఇదే అంశాన్ని ఆధారం చేసుకొని భార్య భర్తకి లోబడి ఉండడాన్ని గురించి, భర్త భార్యను ప్రేమించడాన్ని గురించి ఆయన మాట్లాడతారు. 6వ అధ్యాయము 9 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో కుమారులు తల్లిదండ్రులకు ఏ విధంగా విధేయత చూపించాలి, తల్లిదండ్రులు కుమారుల్ని ఏ విధంగా వారు దేవుని యొక్క భయములో వారిని పెంచాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఆయన మాట్లాడడాన్ని మనం గమనిస్తాం. అదేవిధంగా దాసుల గురించి, యజమానుల గురించి, ఈ అన్నిటికి కూడా ప్రామాణికమైనటువంటి లేదా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 21వ వచనం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఈ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని తర్వాత విషయాల్ని పౌలు గారు తెలియజేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారుగా ఉన్నారో వారు పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో కొనసాగేవారుగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉంటూ వారు ముందు కొనసాగేవారుగా ఉంటారన్న విషయాన్ని చెప్తూనే, ఆ విధంగా ఉన్నటువంటి వారు, ఆత్మచేత నింపబడినటువంటి వారు లోబడి ఉండాలి, ఒకరికొకరు లోబడి ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఉండాలి అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నారు. 22 నుండి మనం చదివినట్లయితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఇక్కడ భార్య యొక్క బాధ్యత కుటుంబంలో ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. భార్య భర్తకు లోబడి ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. లోబడి ఉండడం అన్నటువంటిది అది బానిసత్వాన్ని గురించి ఆయన మాట్లాడడం లేదు. అది కుటుంబంలో ఎవరు ఏ బాధ్యత నిర్వర్తించాలి అన్న విషయాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఫంక్షనాలిటీకి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. సో భార్య భర్తకు లోబడి ఉండడానికి ఆ మోడల్ ఏంటి అంటే, యేసు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో 23, 24 వచనాల్లో ఆయన దాని గురించే మాట్లాడతారు. సంఘం కొరకు యేసు ప్రభు వారు ఏ విధంగా చేశారో, ఆ సంఘము యేసు ప్రభు వారికి ఏ విధంగా లోబడి ఉండాలో దాని గురించి ఆయన మాట్లాడుతుండడాన్ని మనం గమనిస్తాం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. యేసు ప్రభు వారిని మాదిరిగా చేసుకుని యేసు ప్రభు వారికి సంఘము లోబడినట్లుగా స్త్రీ పురుషునికి లోబడాలి, భర్తకు లోబడాలి అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. అంటే యేసు ప్రభు వారు మన గృహముకు వచ్చినట్లయితే యేసు ప్రభు వారిని ఏ విధంగా మనం సన్మానిస్తాము, యేసు ప్రభు వారికి ఏ విధంగా గౌరవాన్ని ఇస్తాము, యేసు ప్రభు వారికి ఏ విధంగా ఆయనకు నచ్చినటువంటివి వండి పెడతాము, ఆ విధంగా యేసు ప్రభువుకి ఏ విధంగా అయితే ఆసక్తి మనం కలిగి ఉంటామో ఆ విధంగా ప్రతి స్త్రీ కూడా తన భర్త విషయంలో ఆ విధమైనటువంటి ఆసక్తిని, ఆ విధమైనటువంటి విధేయతను, లోబడి ఉండడాన్ని గురించి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి తర్వాత పురుషుడు ఏ విధంగా భార్య విషయంలో ఆయన ప్రవర్తించవలసినటువంటి వ్యక్తిగా ఉన్నాడో కూడా పౌలు గారు ఇక్కడ తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. 25వ వచనం నుండి మనం గమనించినట్లయితే, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను
ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభువారు సంఘము నిమిత్తం ఏం చేశారో అదే విషయాన్ని భర్త భార్య విషయంలో ఆ విధంగా చేయాలి. యేసు ప్రభువారు ఎంతగా సంఘాన్ని ప్రేమించారో ఆ విధంగానే భర్త తన భార్యను ప్రేమించాలన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తుండడాన్ని మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ మనం మొదటిగా గమనించినట్లయితే త్యాగపూరితమైనటువంటి ప్రేమ. యేసు ప్రభువారు సంఘం విషయంలో చూపించినటువంటి ప్రేమ అది త్యాగముతో కూడినటువంటిది. తనను తాను యేసు ప్రభువారు మరణానికి అప్పగించుకున్నటువంటి వారుగా ఉన్నారు. తన ప్రాణాన్ని సంఘం నిమిత్తమై ఆయన సిలువలో బలిగా అర్పణగా అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ విధంగానే భర్త తన భార్య విషయంలో ఆ విధమైనటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమను, సాక్రిఫిషియల్ లవ్ కలిగి ఉండాలన్న విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన సంఘాన్ని తన ఎదుట నిలవబెట్టుకోవాలని ఆయన ఆలోచన చేశారు. అంటే ఇక్కడ ప్రేమ అన్నటువంటిది యేసు ప్రభువారు తన మరణాన్ని, తన యొక్క శరీరాన్ని అప్పగించడంతో ఆయన ముగించలేదు. తను రక్షణ పొందినటువంటి వ్యక్తుల్ని లేదా సంఘము చివరి వరకు, అంతం వరకు యేసు ప్రభువారిలో కొనసాగడం కొరకై సంఘాన్ని పవిత్రపరచేటువంటి కార్యాన్ని కూడా యేసు ప్రభువారు జరిగిస్తున్నట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధపరచేటువంటి ప్రేమ. యేసు ప్రభువారిని అంగీకరించినప్పటి నుండి తన జీవితాంతం కూడా యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఆయనకు లోబడి ఆయన యందలి విశ్వాసంలో ఎదగడం కొరకు సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి పరిశుద్ధపరిచేటువంటి ప్రేమ, శాంక్టిఫికేషన్ అని మనం ఇక్కడ చెప్తుంటాం. అదే చెప్తున్నాడు ఆయన 27వ వచనంలో, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభువారు త్యాగపూరితంగా సంఘాన్ని ప్రేమించారు. అగాపే అనేటువంటి ప్రేమ ఇక్కడ చెప్పబడ్డాన్ని మనం గమనిస్తాం. అంతేకాకుండా ఆయన పవిత్రపరచేటువంటి కార్యాన్ని కూడా ఆయన జరిగిస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. 28వ వచనం నుండి మనం గమనిస్తే, ఇంకొకసారి స్త్రీలకు ఒక్కసారే పురుషులకు లోబడండి అని చెప్పినటువంటి పౌలు గారు పురుషులకు మాత్రం 2 సార్లు పురుషులారా మీ భార్యలను ప్రేమించుండి అని 2 టైమ్స్ ఆయన చెప్పినట్లుగా 25వ వచనంలో ఒకసారి, 28వ వచనంలో మరి ఒకసారి ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. మరిన్ని విషయాలు సంఘం విషయంలో యేసు ప్రభువారు ఏం చేశారో ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూనే, ఆ విధంగానే భర్త భార్య విషయంలో కూడా ప్రేమను కలిగి ఉండాలి అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి. తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడు ఉండడు కదా. తను ఆరోగ్యంగా ఉండడం కొరకై ఏ భోజనం చేయాలి, ఎంత బాగా రెడీ అవ్వాలి అన్న విషయాన్ని తనను తాను జాగ్రత్తగా సంరక్షించుకునేవాడుగా, తనను తాను పోషించుకునేవాడుగా పురుషుడు ఉన్నాడు. సో తనను తాను ఏ విధంగా పోషించుకునేవాడుగా ఉన్నాడో, తనను తాను ఏ విధంగా పురుషుడు సంరక్షించుకునేవాడుగా ఉన్నాడో, అదే విధంగా భర్త భార్యను కూడా పోషించి సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. స్త్రీ పురుషునిలో భాగం. అదే మనం ఆదికాండంలో 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ఆదాము దగ్గరికి హవ్వను తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట, ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనంలో, అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిను గనుక నారి అనబడును. సో పురుషునిలో నుండి ఆ స్త్రీ తీయబడ్డం అన్నటువంటిది, అంటే పురుషునిలో స్త్రీ భాగమైంది అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి పోషించాల్సినటువంటి బాధ్యత, ఆ తర్వాత సంరక్షించాల్సినటువంటి బాధ్యత, కాపాడవలసినటువంటి బాధ్యత కూడా
భర్త మీద ఉంది అన్న విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తుండడాన్ని మనం గమనిస్తాం. అది ఒక రోజుతో ఆగిపోయేటువంటిది కాదు, అది స్టేబుల్ లవ్ లేదా కంటిన్యూస్ గా జీవితాంతం వరకు ఉండాల్సినటువంటి ప్రేమ భర్త భార్య విషయంలో కనుపరిచేవాడుగా ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. సంఘంలో స్త్రీ పురుషుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబం బాగున్నట్లయితే, భార్యాభర్తలు బాగా ఉన్నట్లయితే వారు సంఘము, ఇలాంటి కుటుంబాలన్నీ కలిసినప్పుడు సంఘం అవుతుంది. కాబట్టి సంఘం అన్నటువంటిది, సంఘానికి ఫ్యామిలీ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భార్యాభర్తలు దేవునికి సాక్షులుగా ఉన్నట్లయితే వారు సమాజానికి క్రీస్తుని పరిచయం చేసేవారుగా, విట్నెస్ గా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 31వ వచనం నుండి మనం చదివినట్లయితే, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇక్కడ భయము అన్నటువంటి మాట రెస్పెక్ట్ ని తెలియజేస్తుంది, గౌరవించడాన్ని గురించి తెలియజేస్తుంది. భర్త ఉద్యోగం చేసే వ్యక్తి అయినా, చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి అయినా భార్య భర్తను గౌరవించాల్సినటువంటి అవసరత ఉంది. ఆ విధంగానే భార్య ఉద్యోగం చేసే వ్యక్తి అయినా, చేయకున్న వ్యక్తి అయినప్పటికీ కూడా భార్యను ప్రేమించవలసినటువంటి ఆవశ్యకతని సంఘము విషయంలో యేసు ప్రభువు ఏ విధంగా తన ప్రేమను కలిగి ఉన్నారో అదే విధమైన మాదిరిని కనుపరచాలని ఇక్కడ దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక వచనాన్ని మనం గమనించినట్లయితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు భార్య భర్త విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలన్న విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఒకవేళ భర్త అవిశ్వాసి అయినా, లేకపోతే విశ్వాసి అయి ఉండి సరైన ప్రవర్తన లేనటువంటి వ్యక్తి అయి ఉన్నప్పటికీ కూడా భార్య యొక్క విధేయతను బట్టి, భార్య తన భర్తను గౌరవించినటువంటి కారణాన్ని బట్టి ఆ వ్యక్తి యేసు ప్రభులోకి రావడానికి అవకాశం ఉందన్న విషయాన్ని ఇక్కడ పేతురు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. అంటే వాక్యం చెప్పకుండానే ఆమె తన యొక్క భయభక్తుల ద్వారా లేదా విధేయత ద్వారా తన భార్యను ప్రభు యొక్క ఆజ్ఞల్లోకి లేదా ప్రభు యొక్క మార్గాల్లోకి నడిపించేటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని ఇక్కడ పేతురు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి సంఘాన్ని గురించి మాట్లాడుతూనే, సంఘానికి యేసు ప్రభు వారికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతూనే పౌలు గారు భార్యాభర్తల మధ్య అదే రకమైనటువంటి సంబంధము, అదే రకమైన విధేయత, బాధ్యత కలిగి ఉండాలన్న విషయాన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. వీటన్నిటి కూడా నేను ముందుగా చెప్పినట్లుగా 21వ వచనం అన్నటువంటిది ప్రామాణికమైంది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నటువంటి భావం లేదు. యేసు ప్రభువారిలో అందరూ కూడా సమానమే. ఒకరికి ఒకరు లోబడి ఉండాల్సినటువంటి అవసరాన్ని గురించి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఆత్మచేత నింపబడినాము, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాము అని తెలియజేయడానికి రుజువు ఏంటి అంటే, మనం ఒకరికి ఒకరు విధేయులై ఉండటం ద్వారా, లోబడి ఉండటం ద్వారా ఆ విషయాన్ని మనం తెలియజేస్తున్నాము అన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక విషయాన్ని మీకు తెలియజేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 2 వైట్ పేపర్స్ మనం తీసుకున్నట్లయితే, వేరుగా ఉన్నటువంటి 2 వైట్ పేపర్స్ ని తీసుకొని దానికి గమ్ వేసి రెండింటిని అతికించామనుకోండి, అది ఆరేంత తర్వాత, పూర్తిగా ఆరేంత వరకు వెయిట్ చేసిన తర్వాత దాన్ని మనం సపరేట్ చేయగలమా? ఆ విధంగానే స్త్రీ పురుషులు సపరేట్ గా ఉన్నటువంటి వారు, భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు వివాహంలో ఏకమయ్యారు. అదే మనం 31వ వచనంలో చూసాం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. వారు ఏకమయ్యారు, ప్రభువులో వారు ఒక్కటిగా ఉన్నారన్న విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి వేరుగా ఉన్నటువంటి వైట్ పేపర్స్ ని మనం గమ్ము వేసి అతికించినట్లయితే అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాటిని మనం సపరేట్ చేయడానికి మనకు వీలు కాదు.
అవి రెండు పూర్తిగా ఏకమై ఉన్నాయి. ఒకవేళ మనం వాటిని బలవంతంగా సపరేట్ చేయాలనుకున్నట్లయితే ఆ రెండు మునుపు ఉన్నటువంటి పరిస్థితిలోకి, మునుపు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ యొక్క పేపర్స్ గా అవి విడి ఉండడానికి అవకాశమే ఉండదు. అవి డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశము, అవి చినిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి భార్య భర్త విషయంలో విధేయత కలిగి లోబడి ఉండాలన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. భార్య విషయంలో కూడా భర్త క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా అయితే ప్రేమించి సంరక్షించేవాడుగా, పోషించేవాడుగా ఉన్నాడో ఆ విధంగానే భర్త భార్యను పోషించి సంరక్షించి అంతవరకు ప్రేమింపబద్ధుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ విధంగా ఉండడం కొరకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన, మేము ఒకరికొకరు లోబడి ఉండడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. కుటుంబంలో భార్య భర్త తమ బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించాలో, లోబడి ఉండడం అయితేనేమి, గౌరవించడం అయితేనేమి, ప్రేమించడం అయితేనేమి, మేము మా కుటుంబాల్లో కలిగి ఉండడానికి మీ వాక్యం వింటున్న మీ బిడ్డలు కూడా ఆ విధంగా దేవా మీ వాక్యం యొక్క వెలుగులో జీవించడం కొరకు మీరు కృప అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.